గాంధీ గారికి వారు చేసిన త్యాగం ఉంది, వారు భావజాలం శాంతియుత భావజాలం, వారు కన్న కలలు గ్రామ స్వరాజ్యం అధ్యక్ష. అందుకనే ఈరోజు గ్రామ స్వరాజ్యం రావాలంటే గాంధీ కలలు నిజం కావాలని, అది గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం నిర్మూలన జరగాలని, ఈ యొక్క ఉపాధి హామీని ఒక ఏదో అడుక్కుంటే వచ్చేదిలాగా కాకుండా హక్కులాగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సోనియా గాంధీ గారి యూపీఏ చైర్పర్సన్ గా, మన్మోహన్ సింగ్ గారు స్వర్గీయ ప్రధానమంత్రిగా పెట్టడం జరిగింది అధ్యక్ష. దయచేసి మా సోదరునికి నేను ఒకటే చెప్తున్నా, అందులో మీరు 125 రోజులు అంటున్నారు. ఇప్పటి వరకు నేను మొత్తం తీసిన 125 రోజులు కాదు, మనం ఇచ్చిన 100 రోజులలో 60-50 రోజులు కూడా దాటిన ఎక్కడ పని జరగలే అధ్యక్ష, వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలలో కూడా. కాబట్టి 100 రోజులు 125 పెంచడం అంటున్నారు ఓకే, కానీ అక్కడ చూస్తే 125 రోజులలో 50 రోజులు రాష్ట్రం పని కల్పించండి అంటున్నారు. అట్లాంటప్పుడు మీరు అదనంగా ఏదో నేను అన్నది ఇందాక అదే, మీరు మా అనుమతి తీసుకోండి, మీ గడక మీరు తినుండ్రి అన్నట్టు ఉంది తప్ప, మీరు 125 రోజులు స్వతహాగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తే అది నిజంగా సంతోషించదగ్గ విషయం. కానీ మీ భారము 100 రోజులు పని కల్పించే నుంచి 75 రోజులకు కేంద్రం ప్రభుత్వం ఇచ్చే పని తగ్గించుకున్నారు వాళ్ళు. 75 రోజుల కేంద్రం ఇచ్చే పని 100 రోజులు ఇంతకుముందు ఇచ్చే పని నుంచి ఇప్పుడు 75 రోజులకే తగ్గింది. కాబట్టి ఇది మేము బాధపడుతున్నాం. అట్లనే మీరు కొత్త చట్టం తీసుకొచ్చి కొత్త పేర్లు పెడితే ఏం కాదు. 12 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చినాక కూడా ఎంజీఎన్ఆర్ చేసి నడిచింది. ఇప్పుడు ఎందుకు మార్చాలనే ఆలోచన వచ్చింది? దానికి కారణం ఏందో చెప్పండి. మీరు నిజంగా ఇంకొక కొత్త చట్టం తెచ్చి మోడీ గారి పేరు పెట్టుకోండి, గాడ్సే పేరు పెట్టుకోండి, ఎవరి పేరైనా పెట్టుకోండి, కానీ ఈరోజు ఉన్న పేరును మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి చెప్పకుండా మీరు డైవర్ట్ చేసి మళ్ళా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అట్లా అనడం కరెక్ట్ కాదన్నా. నువ్వు కూడా ఏఐసిసి మెంబర్గా పనిచేసినావు, అందుకోసం పేదలకు లబ్ధి జరిగే విధంగా మాట్లాడాలని మా మహేశ్వరను కోరుతాము.